సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఎంజీ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ప్రారంభించి మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి అతి తక్కువ ఫీజుతో పేద ప్రజలు నమ్మకాన్ని పొందాలని అత్యాధునిక వసతులు ఏర్పాటు చేసిన హాస్పిటల్ అందించే వైద్య సేవలను సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం డాక్టర్ అనంతుల అనుష మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు అనుభవజ్ఞులైన డాక్టర్లచే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ శ్రీనివాస్, అంజాద్ అలీ, హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్ అనంతుల అనుష, డాక్టర్ జీవన్, జితేందర్ రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ओम ज्ञातवेद से धर्माम सोमवरादे नवनहादेहातम पुरुषुर्गान विश्वाना देवसुंदर दुर्गाये नामज्ञमर नाम तो प्रधानवंती मैरोजयं कर्मफले दुष्टानां दुर्गां देवी गुरुचरण भगवती उदर दतर महाकाय कुंभयाजल भान दुर्गान विश्वाना ओम चपवे भगवान 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 याज्ञा विश्वान दुर्गा जातवेद सिंहम नामा दुर्गा प्रजे अग्नि ब्रह्मदान भगवान ओम ನಾನು ಚಂದ್ರಗಂಡು ఇదట్లేడా అలా నాకు వాళ్ళ తాతగారు ఇచ్చిన ప్లేస్లోనే సూర్యాపేటలో మేము రెండో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో 1970s కట్టుకోవడం జరిగింది. అప్పుడు అంటే వారి కుటుంబ సంబంధం అట్టుండే. దాని తర్వాత శివయ్య గారు కూడా బాగా పరిచయం. అమర్నాథ్ గారు అయితే మా అన్నయ్య క్లాస్మేట్, నాకు బాగా క్లోజ్ ఉంటుండే. మా కుటుంబానికి మా అన్నలతోటి అమర్నాథ్ అన్న మాకు చాలా దగ్గర ఉంటుండే. అమర్నాథ్ అన్న కూడా చాలా మృదు స్వభావి, తక్కువ మాట్లాడతాడు, చాలా మంచివాడు ఉండే. అన్న కూతురు అనుష గారికి భగవంతుని ఆశీస్సులు ఎట్లా ఉంటాయి, భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు పేదవారికి కూడా అందుబాటులో ఉండే వైద్యం చేసి పేదవారికి కూడా మీరు ఆకర్షించాలని చెప్పి సూర్యాపేట పట్టణ కేంద్రంలో గౌరవనీయులు డాక్టర్ అనుష గారు అమర్నాథ్ హాస్పిటల్లో ఈరోజు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం. వారు నేర్చుకున్న వైద్య వృత్తి, నేను పుట్టిన గడ్డలో పేద ప్రజలకు నేను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పట్టణ ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వైద్య వృత్తి నేర్చుకున్న వాళ్ళు విలాసవంతమైన జీవనంతో పాటు డబ్బు మీద కూడా మమకారం ఉండి హైదరాబాద్లో ఇక్కడ పెద్ద పెద్ద సిటీల ప్రారంభించకుండా ఒక పేద ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వారి హాస్పిటల్ను ప్రారంభించినందుకు
వారికి ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆ కుటుంబానికి అన్న వాళ్ళ కుటుంబానికి చాలా సంబంధాలు నేను చెప్పడం జరిగింది. ఏదైతే అన్న చెప్పినట్టుగా పేద ప్రజల కోసం మీరు కొంతవరకు సేవ చేయడం కోసం మరొకసారి ధన్యవాదాలు ఇచ్చి ముగిస్తాను. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ వేణారెడ్డి గారికి అలాగే మన చెవిటి వెంకన్న గారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారు కోరుకున్నట్టు పేద ప్రజలకి నేను నా సహకార్యాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.